హలో అమిచీస్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇవాళ మనం పస్కా ద పాస్ ఓవర్ గురించి నేర్చుకుందాం. డు నాట్ గో అవే, ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందల అతరం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి అయ్యి ఈరోజు మాతో మాట్లాడండి తండ్రి. ఈరోజు తండ్రి మేము ఏమైతే వాక్యం బోధిస్తున్నామో, ఏదైతే వాక్యం వింటున్నాం తండ్రి, ఈ సిలువ చాటున మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని కోరుతా ఉన్నాను తండ్రి. అయ్యా, మీరు మా కోసం నిక్షిప్తమై ఉంచిన ఈ వాక్యాన్ని తండ్రి మాకు ఇమ్మని కోరుతా ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు జరిగే కార్యమంతట్లో మీరు ఉండండి. పాటల్లోను, అయ్యా, కానుకల్లోను, ప్రకటనలోను, బలారాధనలోను, వాక్యంలోను, అయ్యా, దీవెనలోను మీరే ఉండి మమ్మల్ని ముందు నడిపిస్తారని, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవిస్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Come, let's worship together. Let's adore him this morning time. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. మాయలోకములోనే తల క్రిందులైపోగా, మాయలోకములోనే తల క్రిందులైపోగా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. పితలే నన్ను హీనంగా చూచుచుండే, మాత పితలే నన్ను హీనంగా చూచుచుండే, పరులకు లెక్కెంతయ్యా అల్పునిపై పరులకు లెక్కెంతయ్యా, అల్పునకు ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు, నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు, నడియేత వీడరయ్యా ఏకాంతునిగా, నడియేత వీడరయ్యా ఏకాంతునకు ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. శోధనలెగసి వేదనలన్నంతి, శోధనలెగసి వేదనలన్నంతి, దుఃఖం
పొంగే వేళలో నా సుకృతమ దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా విద్వాంసుల శిఖరం విదుతుల నేస్తం విద్వాంసుల శిఖరం విదుతుల నేస్తం నిండు కృపనదియే నవిబుడ నిండు కృపనదియే నవిబుడ ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా మాయ లోకములోనే తల క్రిందులైపోగ మాయ లోకములోనే తల క్రిందులైపోగ ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా హల్లెలూయా. అవును తండ్రి, నా ఆధారం నీవే. ఈ ఆదివారం ఉదయకాల సమయంన మన దేవుడే ఆధారమై ఉన్నాడు. ఆయన లేచున్న విధానాన్ని బట్టి దాని మీద ఆధారం చూసుకొని మనం అందరం ఆదివారం ఇక్కడ కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. చూస్తున్నాం ప్రియమైన దేవుడి బిడ్డ, 7,000 మందికి చేరుతుంది, ఒక దగ్గర 6,000 మందికి చేరుతుంది, 5,000 మంది చూస్తున్నారు. Yes, my friends, because of all your love and support, we are able to reach so many people across the world. Yes, my friends. ఆ దేవుని కృపావరమే, దేవుని యొక్క కృపా ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎంతమంది జీవితంలో శోధనలు ఎగిసిపడినా, ఎంతమంది జీవితంలో వేదనలున్నా, ఒకసారి మాట్లాడుతున్న దుఃఖం అలాగొచ్చేసి కళ్ళమ్మ నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అంత దుఃఖంతో ఉన్నవారు అనేక మంది ఉన్నారు చూస్తున్న వాళ్ళలో. వారందరికీ జ్ఞాపకం చేసుకోండి, ప్రభువే ఆధారం. ఏ నర మానవుడి కాదు, భర్త కాదు, భార్య కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, తోబుట్టువులు కాదు, సొంత బిడ్డలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించుకోండి, దేవుడే మీ ఆధారం. ఎవరైతే దేవుని ఆధారం చేసుకొని జీవిస్తారో వారి జీవితం వేరుగా ఉంటుంది. ఎవరైతే వారి జీవితాన్ని వారే ఆధారం చేసుకొని వారి మీద వారే ఆధారపడి, లేకపోతే అధికారుల మీద ఆధారపడి, లేకపోతే మీకన్నా గొప్పవారి మీద మీరు ఆధారం చేసుకున్నట్లయితే ఒక్కరోజైతే ఖచ్చితంగా మీరు కష్టాలు పాలవ్వాల్సిందే. ఖచ్చితంగా కష్టాలు పాలవుతారు. ఎందుకంటే మీ ఆధారం చేసుకున్న వారు అస్థిరులు, స్థిరులు కాదు. స్థిరమైనది, అస్థిరం కానిది ఏది ఉందంటే దేవుని వాగ్దానము, దేవుని మాట. ఎందుకంటే మానవులు స్థిరులుగా ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ అన్నిసార్లు వారు సఫలం కారు. అనేక మార్లు వారు విఫలం అవుతూ ఉంటారు.
స్టేబుల్ థాట్స్, స్టేబుల్ మైండ్, స్టేబుల్ వర్డ్స్, స్టేబుల్ డీడ్స్, స్టేబుల్ లైఫ్ అనేది మానవులు ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అట్ టైమ్స్ దే ఫెయిల్. బట్ ద వన్ హూ స్టేబుల్, నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్న నేడు ఒకే మారుగా ఉన్నవాడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు మాత్రము ఎన్నటికీ మారడు. ఆయన స్థిరుడు, ఆయన వాగ్దానం స్థిరమైనవి, ఆయన ఒక ఆశీర్వాదాలు మన మీద స్థిరంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఆయన్ని ఆధారం చేసుకొని ఆ స్థిరమైన ప్రభువుని మనము ఆధారం చేసుకుంటామో, అలలు వచ్చినా, ఏమొచ్చినా, శోధనలు, లేకపోతే ఒక్కొక్కరు హింసించినా, ఒకరు చెడుగా మాట్లాడినా, ఒకరు నిన్ను చీప్గా చేసి చూసినా, నిన్ను తృణీకరించిన, వేస్ట్ ఫెలో అని పక్కన పెట్టేసిన, రిమెంబర్ మై ఫ్రెండ్స్, ఫ్రమ్ దట్ యాషెస్, ఫ్రమ్ ద మైరీ క్లే, ఫ్రమ్ దట్ వేస్ట్ ఫెలో నుంచి నిన్ను ది బెస్ట్ ఫెలోగా దేవుడు చేయగలడు. బికాస్ ఈ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్. మరి అస్థిరమైన దానికి చూసుకుందామా, స్థిరమైన దేవుని వైపు మనం ముందుకు వెళ్దామా? ఎప్పుడైతే స్థిరమైన దేవుని వైపుకి వెళ్తామో మనం కూడా స్థిరులుగానే ఉంటాం. ఆమేన్. మరి ఇంకో కీర్తన పడి దేవుని ఆరాధించుకుందామా? ఆర్ యు రెడీ? ఎస్, కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నాము. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నాము. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఆశ్చర్య కార్యములతో ఏకదువలేక నన్ను కాచుచుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏకదువలేక నన్ను కాచుచుంటివి. కష్టాలెన్ని వచ్చినా, కరువులెన్ని కలిగినా, నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చు వాడవు నీవే యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చు వాడవు నీవే యేసయ్యా తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను వీడ్చి వెళ్ళదు తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడిచి వెళ్ళదు నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా యేసయ్యా వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే నీకే స్తోత్రం తండ్రి, వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి, నీకే వందనం తండ్రి. అయ్యా, నేను ఆకలితో అలమటించినప్పుడు నా పోషకుడిగా నీవు ఉన్నావు తండ్రి. ఆకలితో అలమటించిన వారు అనేక మంది చూస్తున్నారు తండ్రి. ఇక్కడ వారికి నీవే పోషకుడిగా ఉండి వారిని పోషించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, there are days for me as well as for you. There are days where there's nothing to eat, no money to buy. There are days can't stretch out arms to our parents and ask for money. There are days, but in those days, God was my feeder. He fed me like He fed you in the days of your hunger. నీకు ఆకలితో ఉన్నప్పుడు ఏ మాదిరిగా దేవుడు ఆహారం ఇచ్చాడు, అదే మాదిరిగా నాకు కూడా ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్, ఆయన ఊహించలేని కార్యములు చేయటంలో ఆయన చెయ్యి ఎప్పుడు కూడా కొదువ ఉండదు. He always stretches his hand to always bless you and also do the greater miracles that even our minds cannot fathom. He is very specialized in doing this. రాని అలల్లాగా ఎగసిపడిని కష్టాలు లేకపోతే శోధనలా పడిని, బట్ స్టిల్ when He is with us, even in the midst of the eye of the storm, nothing's going to happen to you, because my God is bigger than the storm. My God is stronger than the storm. My God is massive than the storm, and not just bigger, even if He says stop, the mightiest storm will stop. Yes,
ఆయన మాట సెలవిస్తే చాలు అన్నీ లోబడతాయి. అటువంటి ప్రభు మనతో ఉంటే మనకేంటి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆమేన్. మరి అందరం కలిసి దేవుని ప్రార్థన చేసుకుందామా? ఒకసారి ఈ ఆరాధన దేవునికి అర్పిస్తున్నట్టు ప్రార్థన చేసుకుందామా? అయితే నాతో కలిసి తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తండ్రి, భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. రాజాది రాజా, ప్రభులకు ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఆరాధన అంగీకరించమని కోరుతా ఉన్నాం ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవా నీకు స్తోత్రం తండ్రి. ఈ ఆరాధన నీకే తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపించిన కొలది, మమ్మల్ని ఉత్తేజింపుని కొలది తండ్రి, మిమ్మల్ని గొప్పగా ఆరాధించగల శక్తిని మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభువైన యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నిన్ను బట్టి తండ్రి మేమందరం రక్షించబడి మళ్ళీ తండ్రిని గొప్పగా ఆరాధించుకోవడానికి అవకాశం కలగజేసిన దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. తిరిగి ఆ యొక్క ప్రార్థనలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి. మీలో మేముండి గొప్ప కార్యాలు చేయటకు అయ్యా మమ్మల్ని వాడుకోమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రభువా ఈ ఆరాధన అంగీకరించండి. అయ్యా మృతులు ఆరాధించలేరు, అయ్యా చనిపోయిన వారు ఆరాధించలేరు, పాతమైన వారు ఆరాధించలేరు తండ్రి. అయ్యా ఈ ఆరాధన స్వీకరించి వాళ్ళ ముందు నడిపించి ముందు తీసుకెళ్ళమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్ వన్స్ అగైన్. ఎస్, ఐ విష్ యూ ఆల్ హ్యాపీ సండే దిస్ మార్నింగ్ టైం. మరి తదితర కార్యక్రమం ముందుకెళ్ళిపోదాం. మరి ఏ యొక్క ఆలస్యం చేయకుండా, ఆర్ యు రెడీ? కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రకటనలు. ప్రతి బుధవారం ప్రార్థన గోపురం ముందు ప్రార్థన సిద్ధంగా ఉన్నారు. మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నట్లయితే మాకు తెలియచేయండి. మాకు వాట్సాప్ ద్వారానో, ఫోన్ ద్వారానో, మెసేజ్ ద్వారానో, మెయిల్ ద్వారానో మాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపము మా యోధులు మేము కలిసి ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. రాసిన వారందరికీ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఎస్, గ్రేటర్ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్. ఐ విష్ ద సేమ్ అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మిరకల్స్ మస్ట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ టూ. అందుకని మీ యొక్క రిక్వెస్ట్ మాకు తెలియచేయండి. వీ విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ యూ. ప్రతి ఆదివారం సన్నిధిలోకి వచ్చి మీరు ఆరాధించాలనుకున్నట్లయితే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, 8:30 గంటలకి మీరు సన్నిధిలోకి వచ్చి ఆరాధించవలసిందిగా ప్రభువుని కోరుకుంటున్నాం. ఎందుకంటే 9 గంటలకి తలుపులు క్లోజ్ చేయబడతాయి. దయచేసి గమనించగలరు. ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్లో డాక్టర్ రౌతరన్న ఛానల్లో ఎక్స్క్లూజివ్లీ బ్రాడ్కాస్ట్ అవుతుంది at 10 AM 10 గంటలకి సండే. ఎవ్రీ సండే 10 AMకి రతన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా బ్రాడ్కాస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్ సర్వీస్ని మిస్ కాకుండా వీక్షించాల్సిందిగా ప్రోగ్రామ్ కోరుకుంటా ఉన్నాను. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఆన్లైన్ సర్వీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రమ్ ద పాస్టర్స్ డెస్క్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్ ఐ వాంట్ టు రియల్లీ అప్రిషియేట్ your efforts in participating in this program and also your efforts that you're putting into to change yourselves. Thank you so much. మరి కానుక సమయంలోకి వెళ్దామా? మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు. మీ యొక్క విత్తనములు ఏమన్నట్లయితే తీసి చేతపట్టి, అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థించిన తర్వాత మీరు దేవునికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. పక్కనే QR కోడ్ డిస్ప్లే ఉంటుంది, దయచేసి చూడండి. దాన్ని మీరు స్కాన్ చేయవచ్చు. తర్వాత మీరు పంపించాలనుకుంటే అకౌంట్ డీటెయిల్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు ఆ డిస్క్రిప్షన్ కూడా మీరు చూసి మీ అర్పణలు, మీ యొక్క కానుకలు, దశమ భాగాలు పంపించవలసిందిగా ప్రభువుని కోరుకుంటా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. Moreover, we want to thank you especially from the pastor's desk for your generosity in giving. మీరు ఇవ్వగలుగుతున్న బట్టే మేము అనేక మందికి ఈ వాక్యం చేరవేయగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ వాక్యం చేరుతుందంటే అది ఒక దేవుని యొక్క కృప. మీ యొక్క అర్పణలు, మీ యొక్క గివింగ్స్, your tithes and your offerings, every tithe is accountable, is accounted. So every rupee that you give or every rupee that you sow
into this ministry, or every dollar that you give to this ministry will be used for this ministry only, not for any other purposes of the pastors or the pastor's family. I can assure you of it. I wish you all the best for all that you're doing. మరి ప్రార్థన చేసుకుందామా? అంత కాళ్ళు వచ్చుకొని కళ్ళు మూసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల వందనాలు తరలించిన భాగ్యాన్ని బట్టి వందనాలు. అయ్యా వారి చెమట, వారి ఓర్పు, వారి శ్రమ, వారి తండ్రి వారి ఇచ్చి ఉన్నారు. అయ్యా తప్పక వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. అయ్యా మీరు వారితో ఉండండి రాజా. అయ్యా మీరు వారిని బలపరిచిన విధానం బట్టి వారు ఇస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మీకు ఇచ్చిన వారు ఎవరు కూడా పేదవారిగా మిగిలిపోలేదు. అయ్యా నీకు ఇచ్చిన వారు ఎవరు కూడా లేకుండా ఉండలేదు తండ్రి. అయ్యా వారు గిన్నె నుండి పొర్లుచున్నది అనే సాక్ష్యము అయ్యా వారు పలుకులాగా సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభు. ఈ యొక్క కానుకలు మీ యొక్క సేవ విస్తీర్ణలో తండ్రి ఉపయోగపడటకు అయ్యా మేము దాని వరకే మేము వాడుటకు మాకు మీ యొక్క కృప, మీ యొక్క జ్ఞానం మాకు ఇమ్మని కోరుతా ఉన్నాం. ఇచ్చిన వారి చేతులను, హృదయాలను, జీవితాలను, కుటుంబాలను దీవించమని కోరుతూ ఇచ్చిన ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం రొట్టె ద్రాక్షరసంలో పాల్గొందాం. ఇది దేవుని యొక్క శరీరము, ఇది దేవుని యొక్క రక్తము. మీ దగ్గర తినటానికి ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది, దేవునికి అంగీకారమైన ఉందో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది దేవుని రక్తం. మీ దగ్గర త్రాగటానికి ఏమైతే ఉందో అది దేవునికి అంగీకారంగా ఉందో అది తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి గమనించగలరు. మీరు కూడా నాతో కలిసి ఆన్లైన్ సర్వీస్లో పాల్గొనండి. ఎస్, మీరు ఒంటరిగా ఉండవచ్చు, లేకపోతే కుటుంబంతో ఉండవచ్చు. మీరు కనుక ఆన్లైన్ సర్వీస్లో పాల్గొనగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ, బికాస్ వీఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ సపర్. ఖచ్చితంగా మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దీన్ని స్కిప్ చేయొద్దండి. ప్లీజ్ పార్టిసిపేట్ విత్ మీ. సో వీఆర్ ఇన్ కమ్యూనియన్. మీరు కదా నాతో పార్టిసిపేట్ చేయగలిగితే వీఆర్ టుగెదర్ ఇన్ కమ్యూనియన్ ఫర్ ద లార్డ్. ఆమేన్. ఎస్, ఆగమంటారా? కలుసుకుందామా కమ్యూనియన్లో? దెన్ కమ్ ఆన్, లెట్స్ టేక్ పార్ట్ ఇన్ దిస్ హోలీ కమ్యూనియన్. అయ్యా ఇది నీ శరీరం తండ్రి, నీకు వందనాలు. అయ్యా పరలోకం దిగి వచ్చిన వాక్యము మన్న శరీరధారిగా మా మధ్యలో ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. అయ్యా ఇది నీ శరీరము, శిలువ మీద మరణించిన శరీరము, తిరిగి లేచిన శరీరము, మా కోసం గాయాలు పొందిన శరీరం. అయ్యా ఇది నీ రక్తము, శిలువ మీద కార్చిన రక్తము, పాప విమోచన కొరకు కార్చిన రక్తము. అయ్యా పాత్రను కొత్త నిబంధన తెలుసుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బాడీ. Take this bread, giving it thanks and breaking in the name of the Father, Son and the Holy Spirit. Amen. ప్రార్థన చేసుకుందామా? స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల వందనాలు తమించిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. దీని శరీరం, దీని రక్తం తండ్రి. అయ్యా ఈ త్రాగడం వల్ల జ్ఞాపకం చేసుకోమన్నావు, నీకు వందనాలు. తిరిగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇందుని బట్టి మా యందు మీరు, మీ యందు మేము ఉండి తండ్రి గొప్ప కార్యాలు కలయికతో తండ్రి మీ చిత్తమేడు తెలుసుకో, ఆ చిత్తం జరుపులాగా కృప ప్రార్థించమని కోరుతూ ప్రతి ఒక్క బిడ్డని కూడా పాల్గొని ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి మీరు మూర్తి అభిషేకించి అయ్యా మీ చిత్తము వారిలో నిలుపమని, మీ చిత్తము వారి జీవిత కాలంలో మీ చిత్తాన్ని వారు నెరవేర్చుటకు మీ కృప వారికి ఇమ్మని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి అయితే వాక్యంలోకి వెళ్దామా? వాక్యంలోకి వెళ్లే ముందు ఒకసారి మీరు అందరూ కూడా మీ బైబిల్స్ చూసినట్లయితే మనం కన్ఫెషన్ ప్రేయర్తో స్టార్ట్ చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ఆమేన్. రైట్, అందరూ నాతో కలిసి చెప్పండి, ఇది నా బైబిల్. బైబిల్ ఏది చెప్తుందో అది నేను, బైబిల్ ఏది చెప్తుందో అది నేను చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దివారాత్రులు ధ్యానం చేస్తాను, మార్పు పొందుతాను, ఇది వరకు లాగా ఉండను. యేసు నామములో. ఆమేన్. ఆమేన్. ఎస్, ఈరోజు మనము గొప్ప వాక్యాన్ని, ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. మీరు గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చిన రెజరక్షన్ సండే, పునరుత్థాన ఆదివారాన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా?
నేనే సెలబ్రేట్ చేసుకున్నానండి. మీరు కూడా బాగా ఆనందంగా సెలబ్రేట్ చేస్తారని నమ్ముతున్నాను మీ యొక్క పునరుత్థాన ఆదివారాన్ని. ఎస్, పునరుత్థాన ఆదివారం తర్వాత వచ్చే ఆదివారము ఈ ఆదివారం. మనం ఈరోజు వాక్యం వింటున్న ఆదివారం. దీన్ని పాస్కల్ టైం ఆర్ పాస్కల్ టైడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పస్కా పండుగ ఎప్పుడు అంటే ప్రభు రాత్రి భోజనం జరుగుతున్నప్పుడు, అది సిలువ వేయబడక మునిపే జరిగింది. అయినప్పటికీ కూడా క్రీస్తు మరణించిన తర్వాత వారం తర్వాత వారు సెలబ్రేట్ చేసుకుంటారు క్రీస్తుని నిమిత్తము పస్కా పండుగ ఈ వారముగా ఆ రోజులున్న యూదులు, క్రీస్తుని వెంబడించిన వారు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నేను కూడా ఈరోజు మీకు పస్కా, ద పాస్కల్, ద పాస్ ఓవర్, ద పసాక్, పస్కా, ఇవన్నీ కూడా గ్రీక్, అరమిక్, హీబ్రూ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో పస్కాని అంటం జరుగుతూ ఉంటుంది. ఎస్ మై ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను దీని గురించి మీకు వివరించి చెప్పాలని చాలా ఆశపడుతున్నాను. ఆర్ యు రెడీ? దెన్ లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఇవాళ మీకు ఒక 5 పాయింట్స్ చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాను. నా ఫస్ట్ పాయింట్ ఈస్ నిర్గమాకాండము 12వ అధ్యాయము 27వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 27వ వచనము అనే వాక్యాన్ని బైబిల్ ఏ రకంగా వివరిస్తుందో ఒకసారి చదివి చూసుకుందాం. Then tell them it is a Passover sacrifice to the Lord who passed over the houses of Israelites in Egypt and spared our homes when he struck down the Egyptians. Then the people bowed down and worshipped. అప్పుడు ఐగుప్తులో ఉన్న ఈ హెబ్రీలు అనగా ఇజ్రాయెల్ జనాంగం కాబోతున్నవారు, అంటే వీరు పితృల తరాన వచ్చిన ఇజ్రాయేలీలు అయినప్పటికీ కూడా వారు ఇంకా ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేదు. దే డిడ్ంట్ ఈవెన్ ఎంటర్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్ ఆఫ్ పాలెస్టైన్, సో కాల్డ్ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ. ఇంకా వారు అక్కడికి వెళ్ళలేదు. ఇజ్రాయేల్ అనే ప్రాంతం దేశంలోనికి వారు ఇంకా వెళ్ళలేదు. కాబట్టి వారు హెబ్రీలుగానే మనం చూసుకుందాం కొంతసేపు. ఈ హెబ్రీలు అందరూ కూడా ఈ యొక్క గోషెన్ ప్రాంతంలో ఉన్నారు. వీరు బాగా విస్తరించడం చూశారు. ఈ యొక్క ఐగుప్తులు బాగా విస్తరించారు. ఎంత బాగా విస్తరించారంటే ఐగుప్తు రాజులు, వారి యొక్క సభ, వారు ఏమనుకున్నారంటే వీళ్ళు మనకి ఎప్పటికైనా ముప్పుగా తయారవుతారు, దే కెన్ బికమ్ అ గ్రేటర్ థ్రెట్, సో వీ షుడ్ ఎరాడికేట్ దెమ్ అని చెప్పేసి వారికి శ్రమలు ఎక్కువ పెట్టేసి వారిని బానిసలుగా చేసి బాధ్యతలో ఉంచేసి ఇంకా ఎక్కువ వర్క్ లోడ్ ఇచ్చేసి వారిని బాగా హింసించడం మొదలుపెట్టారు. ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ స్లేవ్స్. ఎలాగో స్లేవ్స్ అయిపోయారు, ఇంకా గొప్ప స్లేవ్స్ అవ్వాలని వారు చాలా చాలా ప్లాన్లు వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆల్ ద లాంగ్ స్టోరీ షార్ట్, మోషే వెళ్ళాడు, ఫెరో ఒప్పుకోలేదు, రమసీస్ అనే ఫెరో ఒప్పుకోలేదు. లాస్ట్కి దేవుడు 10 తెగులు పంపించాడు. దాని తర్వాత జరిగినది ఏంటంటే ఆఖరిగా తెగులుగా ఇది కనబడతా ఉంది. నువ్వు కనుక మామూలు వదలకపోతే ఈ రాత్రికి ఒక్కొక్క కుటుంబంలో తొలుచూలు ఎవరైతే మొదటగా పుడతారో ద ఫస్ట్ బార్న్ విల్ బి డెడ్ దిస్ నైట్ అంటే ఎవరు నమ్మలా. అదే ఇన్స్ట్రక్షను హెబ్రీలకు వచ్చింది, అదే ఇన్స్ట్రక్షను ఐగుప్తులకు కూడా వచ్చింది. ఈ ఐగుప్తులు ఏం చేశారంటే హేళనగా చేసి నవ్వి వదిలేశారు. కానీ కోపం వచ్చింది ఆ రమసీస్ అనే ఒక ఫరోకి, కోపం వచ్చింది. అయినప్పటికీ కూడా లొంగలేదు. కానీ ఐగుప్తులో ఉన్న హెబ్రీలు మాత్రము గొర్రెపిల్ల యొక్క రక్తము హిస్సోపుతో వారి గుమ్మముల మీద వారు పామి ఉంచారు. అలా రాశారనమాట. అలాగా వారి గుమ్మపు కొమ్ముల మీద వారు రాసి వారు లోపల ఉన్నారు. వారు ఏ రీతిగా ఉన్నారు? భయపడుతూ ఉన్నారు. ఆఖరికి రాత్రి అయినే వచ్చింది. మధ్యరాత్రి రావంగానే సంహారక దూత బయలుదేరిన లార్డ్స్ ఏంజల్, ప్రభు యొక్క దూత, సంహారక దూత రానే వచ్చింది. వచ్చి ఎవరింటి మీదే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము హిస్సోపుతో అమర్చబడిన రక్తం చూస్తే ఆయన నుంచి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో వారిని ఎవరిని కూడా తాకలేదు. ఎవరి ఇంటి మీద అయితే, అది ఐగుప్తులు అవనివ్వండి, హెబ్రీలు అవనివ్వండి, ఎవరింటి మీద అయితే ఆ గొర్రెపిల్ల రక్తం హిస్సోపుతో వారు అమర్చబడలేదో వారింటికి ప్రవేశించటము, వారి మొదటి బిడ్డ ఎవరైతే పుట్టారో వారిని సంహరించడం చూస్తూ ఉన్నాం. ఆ రోజు అనేక మంది చనిపోయారు. ఫరో యొక్క రమసీస్, ఫరో అనే కొడుకు కూడా, మొదటి కొడుకు కూడా చనిపోయాడు. అప్పుడు ఇంకా నేను తీసుకెళ్ళిపో నీ ప్రజలు అనగానే పొమ్మన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజు అయితే ఆ యొక్క దూత వారిని సంహరించకుండా దాటి వెళ్ళిపోయిందో ఆ రోజు పాస్ ఓవర్, పస్కా అంట మొదలుపెట్టారు. అసలు ఆ పస్కా పండగ, పాస్ ఓవర్, ద పస్కా తెలుగులో, అవన్నీ ఏంటంటే ఆ రోజుతో మొదలైంది ఫస్ట్ థింగ్. సో ఆ సంహార దూత ఆ గుమ్మము లోపలికి రాకుండా ఆ గృహాన్ని దాటి వెళ్ళిపోయాడు కాబట్టి, ఆ చావు వారు చూడలేదు కాబట్టి, చావును వారు తొలి బిడ్డలు రుచి కాబట్టి దాన్ని పాస్ ఓవర్ కింద, పస్కాగా వారు అభివచించారు. ఎప్పుడైతే ఆ దూత దాటి వెళ్ళిపోయిందో తెల్లవారుజామున ఎంతోమంది ఏడుపులు, రోదనలు ఉన్నాయి. కొంతమంది సంతోషంగా భయంతో ఉన్నారు, అయినప్పటికీ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చెప్పారు, అమ్మా ఈరోజు మా ప్రాణాలు మాకు దక్కినాయి, దేవుడు దాటి వెళ్ళిపోయాడు, ఆ యొక్క దూత దాటి వెళ్ళిపోయాడు, మమ్మల్ని చంపలేదు అని. దట్ ఈస్ కాల్డ్ ద పాస్ ఓవర్, ఫస్ట్ పాస్ ఓవర్. హెబ్రీల్ క్యాలెండర్లో మొట్టమొదటి నెల 14వ తారీఖు జరిగిందంటే ఇది. హెబ్రీల్ ఒక నెల అంటే హెబ్రీల్ క్యాలెండర్లు కూడా చూసుకున్నట్లయితే పాత హెబ్రీ క్యాలెండర్ ఉంది, కొత్త హెబ్రీ క్యాలెండర్ ఉంది. ఈ పాత హెబ్రీ క్యాలెండర్ ప్రకారం నేను మాట్లాడుతూ ఉన్నాను. పాత హెబ్రీ క్యాలెండర్ ప్రకారము మొదటి నెల 14వ రోజు ఈ కార్యం జరిగినందున వారు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడండి? ప్రతి సంవత్సరము మొదటి నెల అంటే జనవరి కాదండి, హెబ్రీ క్యాలెండర్. పాత హెబ్రీ క్యాలెండర్ ప్రకారము మొదటి నెల 14వ తారీఖు వారు పస్కా పండుగను మనం చేసుకోవాలని వారు ఇక నిర్ణయించుకున్నారండి. ఆ తర్వాత ఏం జరిగింది తర్వాత చూసుకుందాం మనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనము ఏం చెప్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనము గల వాక్యము ఏం మాట్లాడుతుందో ఈరోజు మనం చూసుకుందాం. Israelites set out from the Ramesses on the 15th day of the first month, the day after the Passover. They marched out boldly in full view of the Egyptians. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, పస్కా పండుగ ఎప్పుడు ద పాస్ ఓవర్ జరిగిందంటే మొదటి నెల 14వ రోజు. ఆ రోజు సంహారక దూత ఆ గృహమును దాటి వెళ్ళిపోయాడు, చావు వారు రుచి చూడలేదు. సో వారు చనిపోకుండా జీవంతో ఉన్నారు కాబట్టి అది వారు పాస్ ఓవర్ కింద సెలబ్రేషన్ జరిగింది. ఎప్పుడైతే జరిగిందో గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే జరిగిందో ఫరో హృదయము కఠినపరిచిన హృదయం కూడా, సరే మోషే నీవు నీ ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నప్పుడు మోషే ఆ ఒక వాక్యంతో వచ్చి వారు చెప్పగా వారు ఆ రోజు బయలుదేరలేదు, ద నెక్స్ట్ డే. సో ద నెక్స్ట్ డే అంటే 15వ రోజు, అదే మొదటి నెల 15వ రోజు ఏం జరిగిందంటే ఈ రోజు ఫరో మనల్ని బయలుదేరమన్నాడు, మనం ఖచ్చితంగా బయలుదేరాలి ఇక్కడ నుంచి అని చెప్పి బయలుదేరటం మొదలుపెట్టారు. ఏ రోజైతే ఐగుప్తులో నుండి ఈ హెబ్రీయులు ఇజ్రాయేల్కి అంటే ఈ వాగ్దాన భూమికి బయటికి ప్రయాణమయ్యారో ఆ రోజు కూడా వారు పస్కా అని కూడా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూసుకుందాం. మొదటి పస్కా అంటే ఏంటంటే సంహార దూత దాటిపోవటం. రెండో పస్కా ఏంటి అంటే వారు ఐగుప్తుని దాటి వారు వాగ్దాన భూమిలోకి వెళ్ళటం. ఇంకా వాళ్ళు వెళ్ళలేదు, బయలుదేరటమే పస్కా. సో ఈ మార్గ మధ్యాన అనేక మార్లు ఈ పస్కాని వారు ఆచరించినట్లు కనపడతా ఉంది. ఈ ఎడారిలో ఉన్నప్పటికీ, కొండ మీద ఉన్నప్పటికీ ఈ యొక్క 40 ఏళ్ళు నడిచారు మొత్తానికి ప్రయాణం. ఈ 40 ఏళ్ళ ఈ యొక్క కనాను ప్రయాణము ఏ రీతిగా జరిగింది అంటే కొంచెం మంచితోనూ చెడుతోనూ ఆటుపోట్లు, గొడవలు, ఇబ్బంది జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా ఈ పస్కాని మాత్రము విడవలేదు, ఈ పస్కాని ఆచరిస్తూనే ఉన్నారు. ఎస్ మై ఫ్రెండ్స్, మోషే ఎప్పుడు కూడా పస్కాని మనం ఆచరించాలి, ఈరోజు పస్కాని ఆచరించాలి, వచ్చే పస్కా వస్తుంది కాబట్టి మనం సిద్ధపడాలి అని ఎప్పుడు మోషే వారి సైన్యమునకు వారి వెనకాల వస్తున్న వారందరికీ కూడా ఆదేశించినట్లు అనేక మార్లు వాక్యాలు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఆ రోజు సంహారక దూత దాటిపోయినందుకు వారు పస్కా మొదలైతే ఈ ఐగుప్తు నుండి వారు దాటి ఇజ్రాయెల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వారికి అది పస్కా కింద వారు తీసుకున్నారు. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా అనేక మార్లు పస్కా అంటే ఏంటి అనేది కనపడతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా
ఐగుప్తు అందరూ చూస్తుండగానే, ఆ రమసీస్ అనే ఫరో చూస్తుండగానే వారందరూ వాళ్ళ దగ్గర ఏముందో వారు చేత పట్టుకొని బిడ్డల్ని సంకనెత్తుకొని మెడ మీద పెట్టుకొని వారు వెళ్ళిపోవటము కనపడతా ఉంటుంది. ఈ హెబ్రీ క్యాలెండర్, పాత హెబ్రీ క్యాలెండర్లో మొట్టమొదటి నెల వచ్చేసి అబీబ్, ABIB, అబీబ్. ఈ అబీబ్ ఏంటంటే జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నిసాన్ అని కూడా అంటారు. ఫస్ట్ అబీబ్, తర్వాత నిస్సాన్ కూడా అంటారు. ఈ అబీబ్ ఎప్పుడు వస్తుందంటే ఈ మార్చ్ లాస్ట్లో, ఏప్రిల్ ఫస్ట్లో, ద లాస్ట్ 1.5-2 weeks ఆఫ్ మార్చ్ ఎండింగ్, 1.5-2 months ఆఫ్ 1.5-2 weeks ఆఫ్ మార్చ్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ 2 weeks వరకు అబీబ్ అనే నెల ఉంది. సో మనం అబీబు మన క్యాలెండర్ ప్రకారం, మన గ్రెగోరియన్ క్యాలెండర్, మనం ఫాలో అయ్యే డైలీ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ స్టార్టింగ్లో ఈ అబీబ్ అనే నెల కనపడతా ఉంటుంది. దీన్ని టైం ప్రకారము 14వ రోజు పస్కా అని, 15వ రోజు వారు బయలుదేరి వారు వెళ్ళిపోయినట్లు కనపడతా ఉంటుంది. ఐగుప్తుని విడిచి, ఎవరు? ఈ యొక్క హెబ్రీలు ఐగుప్తుని విడిచి వెళ్ళిపోతున్నట్టు కనపడతా ఉంటుంది. ఎస్ మై ఫ్రెండ్స్, మై పాయింట్ నెంబర్ 3, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 15వ వచనం చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 15వ వచనం గల దేవుని వాక్యం మనతో ఈరోజు ఏ రకంగా మాట్లాడుతుందో ఇది చదివి మనం తెలుసుకుందామా? అయితే చదువుదాం పదండి. Now it was the governor's custom at the feast to release a prisoner chosen by the crowd. Yes my friends, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే యూదులు అందరూ అక్కడ నుండి, హెబ్రీలు అందరూ వచ్చేసారు. ఈ యోధే సమరయాలో వారు ఆఖరికి వాగ్దాన భూమిలోకి వచ్చేసారు. ఈ యోధ ప్రాంతంలో యూదులని పిలువబడ్డారు. ఈ యూదులు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు అక్కడ వచ్చిన వారందరూ కూడా, ఐగుప్తు నుండి వచ్చిన వారందరూ యూదులుగా సెటిల్ అయిన తర్వాత చాలా కాలం గడిచింది, చాలా వందల సంవత్సరాలు గడిచినాయి. ఆ తర్వాత అక్కడ ఒక కష్టం, అంటే ఒక ఆచరించే విధముగా ఒక కష్టంగా ఉండిపోయింది. ఆ కష్టం ఏంటంటే ఈ పస్కా పండుగ నాడు ఏ దొంగ అయితే చెరసాల్లో ఉంటాడో ఆ దొంగని మాత్రము విడిపించవచ్చు. అంటే అసలు ఏ కోర్టు అక్కర్లేదు, ఏ తీర్పు అక్కర్లేదు, ఏ పెనాల్టీ లేదు, ఏమీ లేదు. ఒకసారి గుంపులో ఎవరన్నా ఒకరు అందరూ కలిసి మాకు ఈ యొక్క వ్యక్తి బయటికి రావాలి అని కోరుకుంటే ఆ వ్యక్తిని ఆ గవర్నర్, ఆ ప్రాంతంలో ఉన్న గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్ వాళ్ళని విడిపించవచ్చు. దే ఆర్ ఫ్రీ. మరి ఏ ఒక్క పెనాల్టీ ఉండదు, ఏ ఒక్క శిక్ష ఉండదు. వారు చేసినవన్నీ కూడా మాఫీ అయిపోతాయి. ఏ ఒక్కరు కూడా అతని మీద ఉండదు. ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో ఈజ్ క్లీన్. ఎప్పుడు? ఈ పస్కా పండుగ నాడు. ప్రియమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, మొదటి పస్కా పండుగ నుండి వారు ప్రాణాలతో బయటపడ్డారు, వారు జీవంతో వారు ఉన్నారు. రెండవది పస్కా పండుగ టైప్ వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఆ ఆచరణ ఎలా జరిగేదంటే వారు ఐగుప్తు నుండి వారు బయటపడ్డారు. మొదటేమో ప్రాణాలతో బయటపడ్డారు, రెండోదేమో ఐగుప్తులతో బయటపడ్డారు, మూడోదేమో చెరసాల నుంచి బయటపడ్డారు. సో ఈ యొక్క పస్కా నాడు చెరసాల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా కానీ పాయింట్ ఏంటంటే అందరూ కోరుకోవాలి. గ్రూప్ అందరూ వచ్చి మాకు అతను కావాలంటే అతన్ని వదిలేయచ్చు బయటికి. నౌ హీస్ క్లీన్, ఏమి ఉండదు. ఆమేన్. సో ఇది నా థర్డ్ పాయింట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వారు ప్రాణాలతో బయటపడ్డారు, రెండోది ఐగుప్తు నుండి బయటపడ్డారు, మూడోది చెరసాల నుంచి బయటపడ్డారు. నా నాలుగో పాయింట్ చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. ఒకసారి బైబిల్ ఏం మాట్లాడుతుంది మనం వాళ్ళు తెలుసుకుందాం, చదువుకుందామా? దెన్ కమ్ ఆన్. Get rid of the old yeast as you really are, for Christ our Passover lamb has been sacrificed. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, Christ is the Passover lamb that has been sacrificed. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన చేసిన తప్పుల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన అది మోసుకొని ఆయన అపరాధిగా మారి, ఆయన పాపి అంతగా మారి, ఆయన శిలువ మీద మరణించి మీ పాపము నా పాపము, మీ అపరాధము నా అపరాధము
ఈ భూమి మీద ఉన్న అపరాధములు అన్నీ కూడా మీదేసుకొని ఒక్కసారిగానే అతను బలి అయ్యి ఒక్కసారిగానే క్రయధనం చెల్లించినట్లు వాక్యం కనపడతా ఉంది. ఈ క్రయధనం ఏంటంటే హీ ఈజ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్. ఈయన మరణము, ఈయన అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము పునరుత్థానము ద్వారా ఈరోజు మన విశ్వాసము ముడిపడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పునరుత్థానము మూలానే మనం ఈరోజు నేను వాక్యం చెప్పటము, మీరు వాక్యం వినటం, మీరు ఇంకొకరికి వాక్యం చెప్పటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ అ వెరీ గ్రేటర్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే క్రీస్తు వారు మన పాపము నిమిత్తము మరణించి తిరిగి లేచారో మనం కూడా పాపము నుండి బయటపడ్డాం. ఏంటండి, మనం కూడా ఈ పాపము నుంచి పరిశుద్ధుల్లోనికి వచ్చాము, పాపం నుంచి మనము బయటపడ్డాము. ఒకవేళ క్రీస్తు గనక మనం సిలువ మీద మరణించకపోతే, క్రీస్తు గనక సిలువ మీద మరణించిన తిరిగి లేకపోతే మనం ఇంకా పాపంలోనే ఉండేవాళ్ళము, బయటకు వచ్చేవాళ్ళం కాదు. మన పాపము దాటి వెళ్ళిపోయింది, ఆ పాపం మనకు లేదు. ఇవాళ మన పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నామంటే ఆ దేవుని కృప. మనం పరిశుద్ధులుగా అవ్వడానికి అవకాశం ఉందంటే అది దేవుని కృప. ఆ పాపంతో వచ్చే ఒక మరణం చూశారు, అది దాటి వెళ్ళిపోయిందండి క్రీస్తు తిరిగి లేచిన తర్వాత. ఎస్, ఎప్పుడైతే ఆయన తిరిగి లేచారో ఆ పాపము గర్భం దార్చి మరణమును కనును. ఈ మరణము వెళ్ళిపోయింది. ఎప్పుడైతే క్రీస్తు రక్తము, ఆ తిరిగి లేచిన పరిశుద్ధుడైన క్రీస్తు మన జీవితంలో మళ్ళీ పునరుత్థానుడై ఆ కార్చిన రక్తంతో నువ్వు అభిషేకించబడి, ఆ కార్చిన రక్తంతో నువ్వు కూడా నీ యొక్క పాపములన్నీ కడగబడితే, ఈ రక్తముతో ఆ పాపం ద్వారా వచ్చే మరణము మనం తాకదు. ఆ పాపం ద్వారా వచ్చే మరణము మనం దాటి వెళ్ళిపోతుంది. ఆమేన్. ఫస్ట్ పాయింట్ మనం ఏం తెలుసుకున్నాము? వారు మరణం నుంచి బయటపడ్డారు. వారు మరణించలేదు, మరణం నుండి వారు బయటపడ్డారు. సంహారదూత దాటి వెళ్ళిపోయింది. రెండోది, వారు ఐగుప్తు నుండి బయటపడ్డారు. ఎవరు కూడా మరణించలా. ఫరో చంపుదామని వెనక్కి తిరిగి వచ్చాడు, కానీ సైన్యం అంతా నాశనం అయిపోయింది సముద్రంలో, ఎర్ర సముద్రంలో పడి. కానీ వీరికి మాత్రం ఏ హాని జరగలేదు. ఆమేన్. వారు ఐగుప్తు నుండి బయటపడ్డారు, మరణం వారిని దాటి వెళ్ళిపోయింది. మూడోది, చెరసాల నుంచి బయటపడటము. ఒకవేళ ఆ చెరసాల్లో ఉంటే వారిని సిలువేసేవారు. రోమ ప్రభుత్వంలో యేసయ్యను ఒక్కళ్ళేక సిలువేసేది. ఆ ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరికీ సిలువేసేవాళ్ళు. సిలువ మరణం అనేది రోమన్ స్టైల్. వీటిను ఎవరైతే లోపల ఉన్నారో ఈ క్రౌడ్ అంతా కలిసి నాకు దొంగను రిలీజ్ చేయాలంటే ఆ దొంగ బయటపడతాడు, అతనికి ఏ పాపం ఉండదు, ఇంకా ఏ తప్పు ఉండదు, హీస్ క్లీన్. ఎప్పుడైతే అతను క్లీన్గా బయటపడ్డాడో మరణము దాటి అతని నుండి వెళ్ళిపోయింది. శిలువ మరణం దాటి వెళ్ళిపోయింది. నా నాలుగో పాయింట్, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. తన రక్తం ఎప్పుడైతే నేను అభిషేకించబడి రక్తంతో నా పాపములను కడిగిపడితే, ఆయన పరిశుద్ధుడు నా జీవితంలో తిరిగి లేగలిగితే, పాపము నుండి వచ్చే మరణం అంటే పాపము గర్భము దాల్చి మరణం కరణం, ఆ మరణము నన్ను దాటి వెళ్ళిపోతుంది. నన్ను మరణం నుండి నేను జీవంలోనికి నడుస్తాను. ఎప్పుడైతే మరణం దాటిపోద్దో మనం జీవంలోనికి వెళ్తాము. ఆఖరిది 5వ పాయింట్, హెబ్రీయుల రాసిన పత్రిక 11:28 హెబ్రీయుల రాసిన పత్రిక 11:28 ఏం మాట్లాడుతుందో వాళ్ళు చూసుకుందాం. ఓకే, లెట్స్ సీ. By faith he kept the Passover and the sprinkling of blood, so the destroyer of the firstborn would not touch the firstborn of Israel. ప్రియమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, నేను మొట్టమొదటిగా మాట్లాడిన ఫస్ట్ పాయింట్, మోషే ఏం చెప్పాడంటే, ఈ యొక్క రక్తము మీరు గొర్రెపిల్లల యొక్క రక్తం మీరు మీ గుమ్మాల మీద రాయండి. అప్పుడు ఆ సంహార దూత మీ ఫస్ట్ బార్న్, మీ యొక్క తొలుచూలు ఎవరైతే పుడతారో వాళ్ళు సంహరించుకుని దాటి వెళ్ళిపోతాడు. అంటే అర్థం చేసుకోండి, ఈజ్ ఇట్ లాజిక్? అది లాజికల్గా పనిచేస్తుందా? పోనీ ఏదైనా థియరీ ఉందా దానికి? దాని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఫిజికల్గా ఏమైనా ప్రూవ్ చేయగలమా? నో, ఇట్ ఈస్ బై ఫెయిత్. ఎలా దాటిపోతుంది? ఎందుకు దాటిపోద్ది? రాస్తేనే దాటిపోద్దా, రాయకపోతే లోపలికి వచ్చేస్తుందా అని క్వశ్చన్లు వేయొచ్చు.
ఎవరైతే విశ్వాసం మూలంగా నమ్మారో వారు అందరూ కూడా వారి గుమ్మముల మీద గొర్రెపిల్ల యొక్క రక్తము వారు రాశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆల్ పాస్ ఓవర్స్, ఇప్పుడు చెప్పుకున్న 4-5 పాస్ ఓవర్స్ అన్నీ కూడా దే వర్ హ్యాండిల్డ్ అండ్ కెప్ట్ బై ఫెయిత్ అలోన్. ఎస్, ఓన్లీ బై ఫెయిత్. ప్రతి ఒక్క వాగ్దానము దేవుడు నెరవేర్చేటప్పుడు, ఎప్పుడైతే సంహారక దూత దాటిపోయినప్పుడు, ఎప్పుడైతే మరణము దాటిపోతుందో, ఎప్పుడైతే చావు దాటిపోతుందో, అన్ని విశ్వాసం మూలంగానే జరిగినాయి. వితౌట్ ఫెయిత్ దెర్ ఇస్ నాట్ even one Passover that has been recorded in this Bible. All Passovers are based on faith alone. విశ్వాసం మూలంగానే ప్రతి ఒక్క పస్కా జరుగుతుంది. పస్కా పండుగ కాదు, ద పాస్ ఓవర్ జరుగుతూ ఉంది. ఫెయిత్ లేకుండా ఇది జరగల. కావాలని చూడండి, మళ్ళీ అని ఇవాళ మీకు ఒక 4 పాయింట్లు వరుసగా చెప్తాను, అన్నిట్లోనూ విశ్వాసం ఉంటుంది. చూసుకున్నట్లయితే ఫస్ట్గా సంహారదూత వచ్చి ప్రతి ఒక్క తొలిచూలు ఫస్ట్ బోర్న్ ఎవరైతే ఉంటారో వారిని సంహరిస్తాను దేవుని మాట వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మోషే మాట విని విశ్వాసముగా వారు రక్తం తీసి వారి గుమ్మముల మీద రాయగా ఆ యొక్క సంహారదూత వచ్చి చూచి దాటిపోగా వీరు మరణం నుండి జీవంలోనికి తొలిచూలు వారందరూ కూడా నడిచారు, కేవలం విశ్వాసం మూలంగానే. రెండోది, ఫరో ఒక హృదయం గట్టిపడింది, వెళ్ళిపో అన్నాడు. 15వ తారీఖు 14వ తారీఖు ఏమో పస్కా, 15వ తారీఖు ఏమో బయలుదేరిపోయారు. వీళ్ళు 15వ తారీఖు బయటికి బయలుదేరిపోయిన తర్వాత ఏం జరిగిందంటే కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సముద్రం ఒడ్డు రాగానే ఫరోకి మళ్ళీ పిచ్చి లేచింది. లేచి చంపేద్దాం మొత్తాన్ని అంటాడు. కానీ ఒక అగ్నిగా వచ్చి అక్కడ వారు నాపి ఆ ఎర్ర సముద్రం చేలటము, వారు దాటి అటు వెళ్ళిపోవటము, వారు రావటము, ఎవరు చంపుతామని వచ్చారో వారు హతమైపోయారండి. ఫరో సైన్యం మొత్తం హతమైపోయింది. మరణము దాటిపోయింది, వీరు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. వీరు మరణంలో నుండి జీవంలోనికి నడిచారు. ఆమేన్. ఎప్పుడైతే మరణము దాటిపోతుందో జీవము వారు నడుస్తున్నారు. మరణము దాటినంత వరకు వారు కూడా జీవనం నడవటంలా వారు హోల్డ్లో ఉన్నారు. మరణము దాటిపోతుంది, వారు జీవంలో నడుస్తున్నారు. ఎస్ మై ఫ్రెండ్స్, ఐగుప్తి అక్కడ మరణంలా ఉంది, వారు దాటిపోయారు. అందరూ ఐగుప్తు సైన్యం మొత్తం నాశనం అయిపోయింది. వీరు మాత్రం సురక్షితంగా వారు అవతల ఒడ్డుకి సముద్రము చీలబడగా వారు 6 మీద నడిచి అక్కడికి వెళ్ళిపోగా మళ్ళీ సముద్రం మూసిపోగా ఫరో సైన్యం అంతా మరణించారు. ఇది ఎలాగా? సముద్రం ఎలా చీలిందండి? ఓన్లీ బై ఫెయిత్. విశ్వాస మూలంగా హెబ్రీలందరూ ఐగుప్తును విడిచి వారు వాగ్దాన భూమిలో నడిచారు. ఎస్ మై ఫ్రెండ్స్, ఓన్లీ బై ఫెయిత్. నా 3వ పాయింట్ వినండి. ప్రతి ఒక్క సంవత్సరము పస్కా పండుగప్పుడు ఒక ఖైదీని చెరసాల నుంచి విడిపిస్తారు. అది ఎంత ఘోరమైన పని అవనివ్వండి, అతను రేపిస్ట్ అవనివ్వండి, రెవల్యూషన్ డెకాయిట్ అవనివ్వండి, అతను ఒక టెర్రరిస్ట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దొంగ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అతన్ని వదిలేస్తారు. ఎప్పుడైతే వదిలేటప్పుడు జ్ఞాపకం చేసుకుని అతని మీద ఉన్న చార్జెస్ ఏమైతే అతని మీద ఉన్నాయో అన్నీ కూడా క్లీన్ అయిపోయి వెన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్ హీఈస్ వెరీ క్లీన్, ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, వదిలేస్తారు. ఎప్పుడైతే అతను బయటపడ్డాడో అతని మరణం అతని నుంచి దాటి వెళ్ళిపోయింది. ఎస్, మరణం ఎలా దాటి వెళ్ళిపోయింది? బై ఫెయిత్ అలోన్. అతను బయటికి రావటం అనేది ఒక గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసం మూలంగానే తన మరణం తను దాటిసి అతను ముందుకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మాదిరిగా యేసయ్యని విడిపిద్దాం అనుకున్నారు. కానీ నాకు యేసయ్య సిలువేయండి, ఆ చెరసాల్లో ఉన్న ఘోరమైన దొంగ ఒకతను ఉన్నాడు బరబ్బా, అతన్ని వదలండి. యేసయ్యని సిలువేయండి, బరబ్బాను వదలండి అన్నారు. అసలు యాక్చువల్గా బరబ్బాను లోపలే ఉంచి సిలువేసి యేసయ్యని వదులుదాం అనుకున్నారు పొంతు పిలాతు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? బరబ్బాను వదలండి, యేసయ్యని సిలువేయండి అంటున్నారు. సిలువ అనేది కామన్, కానీ మరణానికి యేసయ్య వెళ్ళాడు, బరబ్బా విడిపించబడ్డాడు. దొంగ బరబ్బా, ఒక టెర్రరిస్ట్, ఒక డెకాయిట్ లాంటి వ్యక్తి విడిపించబడ్డాడు. ఎందుకు? యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు కాబట్టి బరబ్బా విడిపించబడ్డాడు.
లేకపోతే నిజంగా ఆ రోజు గనక యేసే గనక సిలువ పడకపోతే ఆ బరబ్బా యేసే ప్లస్ చనిపోయేవాడు. యేసే స్థానంలో బరబ్బా చనిపోతే ఒక పాపి చనిపోయి పరిశుద్ధుడు ఆ మాదిరిగా ఉండేవాడు. ఈరోజు మనకి ఆ ఒక పరిశుద్ధత వచ్చేది కాదు. బరబ్బా కోసం కూడా యేసయ్యే చనిపోయాడు. అట్లీస్ట్ బరబ్బా మారతాడని ఏమో గ్రంథంలో లేదు. బరబ్బా గ్రహించుంటే బరబ్బా అనుకుని ఉండేవాడు. యేసయ్య నా స్థానంలో చనిపోయాడు. అసలు నా సిలువ అది, నేను చనిపోవాలి ఆ సిలువ మీద, కానీ నా సిలువ ఆయన ఎక్కాడని బరబ్బా అనుకుని ఉంటాడేమో తెలియదు. ఆధారాలు అయితే లేవు, నాకైతే లేదు. అయి ఉండే అవకాశం కూడా ఉంది. ప్రేమ చూడండి, ఎన్ని సన్నివేశాలు చూసినా 4 చూసుకుందాం, లాస్ట్ 4 చూసుకుందాం ఒకసారి. యేసుక్రీస్తు నా కోసం చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన రక్తంతో నేను కడగబడ్డాను కాబట్టి, ఆయన యొక్క పరిశుద్ధతో నేను నింపబడ్డాను కాబట్టి, పాపం చేసిన అపరాధం చేసిన నేను అయితే మీరు అయితే మనందరం పాపం అపరాధముల నిమిత్తము మనకి ఏమొచ్చిందంటే పాపం గర్భం దాలిస్తే మరణం వచ్చింది. ఆ మరణము మనల్ని చంపాలి యాక్చువల్గా, కానీ ఈ మరణాన్ని సిలువ మీద ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన జీవము నేను పొందుకోవడానికి. ఎప్పుడైతే ఆ మరణము దాటి వెళ్ళిపోయిందో నేను ఆ క్రీస్తుకు జీవంతో నేను బయటపడ్డాను. ఎస్ మై ఫ్రెండ్స్, ఎంత గొప్ప మర్మంతో కూడిన ఈ యొక్క పస్కాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పస్కానే లేకపోతే ఏమి, వారి సంగతి ఏమి, తొలిచూలు సంగతి ఏమి, వారు మరణించేవారు. తర్వాత ఐగుప్తు సంగతి ఏంటి, వారు అక్కడ మరణించేవారు. తర్వాత చూసుకున్నట్లయితే బరబ్బా లాంటి వారు లోపల ఉన్నవారేమి, వారు మరణించేవారు. తర్వాత చూసుకున్నట్టే నీవేమి నేనేమి, మనందరూ మరణించేవారు. ఆ పస్కా వల్ల ఆ రోజు ఐగుప్తులో ఉన్న తొలిచూలు జీవనం నడిచారు. అంతేకాకుండా ఐగుప్తు నుండి ఇజ్రాయెల్కి వారి జీవనం నడిచారు. ఆ రోజు చెరసాల్లోంచి బయటికి జీవంగా నడిచారు. ఈరోజు మనమందరం కూడా జీవం నడుస్తున్నాం. అది కేవలం పస్కా, ఆ కేవలం ఆ పాస్ ఓవర్ బట్టే. ఆల్ దీస్ పాస్ ఓవర్స్ ఆర్ ఓన్లీ అబ్జర్వ్డ్ బై ఫెయిత్ అలోన్. వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో పాస్ ఓవర్. ఒక చిన్న కంక్లూషన్ ఇచ్చి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాను. పాత నిబంధనలో పస్కా పండుగని బాగా ఆచరించేవారు. ఈ పస్కా పండుగ రొట్టెల పండుగ కూడా అంటారు. ఈ యొక్క పస్కా పండుగ ఏంటంటే ఖచ్చితంగా బ్రెడ్, వైన్, మీట్. ఆ మీట్ కూడా ఏంటంటే గొర్రె మాంసం. ఏంటంటే బ్రెడ్, వైన్ అండ్ మీట్ ఖచ్చితంగా ఉండాలి. కానీ క్రీస్తు వారు పస్కా పండుగ వారు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు, ఎప్పుడు ప్రభు రాత్రి భోజనప్పుడు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆయన రొట్టె విరిచాడు. ఎస్, బ్రెడ్, ద్రాక్షరసం ఇచ్చాడు తాగమని. మరి ఆ మాంసం ఏది అంటే అది నేనే అని చెప్తున్నాడు. అక్కడేమో ఆ మాంసము ఒక గొర్రెపిల్ల, ల్యాంబ్ అక్కడ. ఇక్కడ మాత్రము ఆ ల్యాంబ్ పాత పస్కా ఏదైతే ఉందో ఈ ల్యాంబ్ నేనే అని, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని చెప్పి ఇచ్చి పస్కా పండుగకి తినడానికి ఏదైతే ఆ ల్యాంబ్ ఉంటుందో, గొర్రెపిల్ల ఒక మాంసం ఉంటుందో, ఆ గొర్రెపిల్లకి ఏ మాపు ఉండకూడదు. ఎస్, అటువంటి మచ్చ మాపు లేని ఒక గొర్రెపిల్లను తీసుకొని వారి పస్కా పండుగకు వారు సిద్ధం చేస్తారు. వారు కోసి దాని మాంసం ఉండి తింటారు. యేసుక్రీస్తు వారిలో ఏ ఒక్క బ్లెమిష్, ఏ ఒక్క మచ్చ, ఏ ఒక్క మాపు ఏది లేదు. ఈజ్ వెరీ హోలీ. అందుకే ఆ రోజు గొర్రెపిల్ల శరీరము ఏదైతే తిన్నామో, ఈరోజు మన ప్రభురాత్రి భోజనం అని ఆ శరీరంతో కలిసి తినాలని చెప్పారు దాకా. ఎందుకు దాని శరీరం, దెర్ ఇస్ నో బ్లెమిష్ అట్ ఆల్, ఇట్ ఈస్ హిస్ బాడీ. ఇది కొత్త నిబంధన, అది పాత నిబంధన. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 12వ వచనం ప్రకారం చూసినట్లయితే పస్కా పండుగకు సిద్ధం చేసిన గొర్రెపిల్ల ఏదైతే ఉందో అది చంపబడాలి, ఆ మాంసము వండాలి, ఆ పస్కా పండుగ తినాలి. ఎస్, కానీ ఏ ఒక ఎముక కూడా విరగొట్టకూడదు. అలాగే కొత్త నిబంధన చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 33వ వచనం ప్రకారం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించినప్పుడు ఒక్క ఎముక కూడా విరగొట్టబడలేదు. ఆ గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్లతో సాదృశ్యంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత
పాత నిబంధనలో నిర్గమాకాండం 12వ అధ్యాయం చూసుకున్నట్లయితే వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారి బానిసత్వం నుండి విడిపింపబడ్డారు. కొత్త నిబంధనలో యేసు శిలువ తర్వాత మనం పాపము నుండి మనము విడిపింపబడ్డాం. చూసారా, అదొక పస్కా, ఇదొక పస్కా. లాస్ట్కి మోషే కొంచెం రక్తం తీసుకొని అతను ఏం చేశారంటే అట్లా చల్లి ఇది ఒక దేవుని యొక్క నిబంధన అని చెప్పి ఇదొక నిబంధన అని చెప్పాడు అన్నమాట. ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకొని చల్లి ఇది దేవుని యొక్క మనకిచ్చిన నిబంధన అని నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో కనపడతా ఉంది. క్రీస్తు శరీరం ఈ పాత్రలో ఉన్నది క్రొత్త నిబంధన. ఇది లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఇది కొత్త నిబంధన, న్యూ కవెనెంట్. అది గాడ్స్ కవెనెంట్, ఓల్డ్ కవెనెంట్. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఆ యేసే మన పస్కా. ఆయన వల్లే మన పస్కా పండుగ వాళ్ళు చేసుకోగలుగుతున్నాం విశ్వాసం ద్వారా. ఆయన లేకపోతే ఆ మరణం మనల్ని సంహరించేసేది. ఆయన తిరిగి లేగడం ద్వారా ఆయన జీవం నాలోకి వచ్చినందున, ఆయన రక్తాన్ని కడగబడినందున, ఆయన పునరుత్థాన జీవము నాలో ఉన్నందున, నా పాపముల వల్ల నా అపరాధముల వచ్చిన మరణము నన్ను దాటి వెళ్ళిపోయింది. మిమ్మల్ని కూడా దాటి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. మరి నాతో కలిసి ప్రార్థన చేసుకుందామా? అందరూ నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మరి తల్ల వంచుకొని కళ్ళు మూసుకుందామా? స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల దండాలు తను ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ఇవాళ పస్కా పండుగ గురించి మాకు గొప్పగా నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, పస్కా అంటాం కానీ ఏంటో తెలియకుండా పండగ చేయటం కాదు. అసలు ఆ పస్కా అంటే ఏంటి, అది ఎక్కడ మొదలైంది, ఎలాగుంది, మనం ఏ రీతిగా ఆచరించాలనేది చూపించిన విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, ఈ నీవున్నందునే తండ్రి మాకు ఈరోజు పస్కా యొక్క ఆనందము మేము కలిగి ఉన్నాం తండ్రి. అయ్యా, పునరుత్థాన ఆదివారం తర్వాత వచ్చే మొదటి ఆదివారం పస్కా పండుగని అయ్యా యూదులు ఆ రోజు ఏ రీతిగా ఆచరించారో తండ్రి, మేము ఈ వారము ఈరోజు ఈ రీతిగా వాక్యానుకూలంగా ఆనందిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి, నడిపించండి. వారిని కూడా నుంచి తండ్రి, వారి పాపం నుంచి, పాపం ద్వారా వచ్చే మరణం తప్పించి వారి జీవనం నడిపించమని కోరుతా ఉన్నాం ప్రభు. అయ్యా, మీరే ఒక పస్కా బలి పశువుగా తండ్రి. అయ్యా, మీరే పస్కా బలి అయిన గొర్రెపిల్లగా ఉండి అయ్యా మీరే వారి మరణం నుండి వారిని జీవనం నడిపించమని దాటించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తం పొరదనటువంటి భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయి, మా ఎడల అపరాధం మా పాపం క్షమించు, శోధనుడి దగ్గర దృష్టి తప్పుకుని రాజ్యం, శక్తి, మహిమ నిరంతర నీవైనావు తండ్రి, ఆమేన్. May the love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit is now and forever and ever and evermore. Amen. If you are truly blessed by this broadcast, you can like, share and subscribe. మీరు కనుక ఈ బ్రాడ్కాస్ట్ ఆశీర్వదించినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. Until we meet for the next time, stay safe, stay kind, stay beautiful. I wish you all the best and God bless you.